కొడాలి నాని ఒక 420 గురించి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. నేను కొడాలి నానికి 420 గాడికి చెప్తా ఉండా, చంద్రబాబు నాయుడు గురించి, మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేకి ఈ కొడాలి నాని 420 గాడికి అసలు నైతిక విలువ లేదు. 420 అంటేనే ఆర్థిక నేరగాళ్ళంటేనే, మరి బెట్టింగ్ అంటేనే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సన్నాసులంటే అది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఈ 420 కొడాలి నాని. ఏమంటివి వాడు గీడు అంటావు, నిన్ను అనలేమా నీ అమ్మ మొగుడని? నువ్వు అనింది అదే భాష మేమనలేమా? 420 నువ్వు 420 అసలు నీ పేసను ఒకరోజు అద్దంలో చూసుకున్నావా? మనిషి రూపంలో ఉండవు, నువ్వు మనిషిగా ఉండవా? అసలు నువ్వు మనిషేనా? నీకు మానవత్వం ఉందా? అసలు కడుపుకు కూడు తింటున్నావా, గడ్డి తింటున్నావా? నోటికొచ్చినట్టుగా అమ్మ నా బూతులు మాట్లాడుతున్నావే. ఒక రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు నీకు ఉండాయా? రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. అక్కడ ఏమన్నారు? మా నాయకుడు కావచ్చు, మా యువ నాయకుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అక్కడ ముగింపు సభలో లక్షలాది మంది తరలి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలన చేత కాలేదు, జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి సృష్టించలేదు, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశాడు, ఆఖరికి చెత్త బిల్లు వేసినాడు, చెత్త ముఖ్యమంత్రి అని అక్కడ ప్రజలకు వివరించి చెప్పాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ఈ ప్రజలకు ఏదన్నా చేసి ఉంటే మీడియా దగ్గరకు వచ్చి మేము ఇది చేసినాం, వరగబెట్టాం, ఇరగదీసినామని చెప్పండి. కానీ ఇదేంది బూతులు? 420 గాడు అనేది ఏంది? నువ్వు 420 గాడు కాబట్టి నువ్వు 420 గాడు మాట్లాడుతున్నావు, నువ్వు సన్నాసి కాబట్టి సన్నాసి మాట్లాడుతున్నావు, నువ్వు ఎదవ కాబట్టి ఎదవ మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఒక సంసారం అయితే సంసారం మాటలు మాట్లాడతావు. కొడాలి నాని కాబట్టి జాగ్రత్త, నువ్వేదో పెద్ద పోటు మొగడు అనుకుంటున్నావు. నీకు ప్రజలు కారు కూతలు కూస్తే నీ కబాలం పగలగొట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు, మరి గుడివాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు చేసే పద్ధతి బాగలేదని, మీ యొక్క వైఖరి బాగలేదని, మీ రాజకీయ అనుభవం లేదని, రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కొనేదానికే మీకు దమ్ము ధైర్యం లేదని ఆ సభలో ప్రజలకు వివరించి చెప్పారు. వాస్తవం కాదా? మీరు 80 మంది ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవగలుగుతారా? ఆమె ఎవరైతే 80 మందిని మార్చాలని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని మార్చాలని మీ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. మా మీద కాదు, మీరు మీ అవాక్కు చవాకులు వేలేది. మీ పార్టీలో శాసనసభ్యులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డిని నిలదీసి అడుగుతూ ఉన్నారు. మాది కాదు తప్పు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బటన్ ఎత్తేది కాదు. మా యొక్క నిజవర్గానికి ప్రజలకి ఏం చేసినాడు, ఏ రోడ్డు వేశాడు, ఏ మరమ్మతు చేపట్టాడు? ఆ రోజు 3000 పెన్షన్ ఇస్తానన్నాడు, ఈ లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఈ లేదు. జగనన్న చేయిత అందరికి ఇస్తా అన్నాడు, ఈ లేదు. బీసీ ఎస్టీ మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఈ లేదు. మరి ఈరోజు సర్పంచుల్ని నిధుల్ని పక్కదారి మళ్ళించి సర్పంచుల దగ్గర మమ్మల్ని ఊర్లలో పోనీయకుండా, గ్రామాలలో పోకుండా మమ్మల్ని నిలదీసి గడప గడప పోమన్నాడు. మమ్మల్ని గడప కాదు కదా, పొలిమేరు గడ దాటనీయకుండా మమ్మల్ని తిప్పలాడు కొడుతుంటే ఎవరు కాపాడుతారు? సద్దల రామకృష్ణారెడ్డి కాపాడుతారా? జగన్మోహన్ రెడ్డి కాపాడుతారా? ఎవరు కాపాడుతారని మీ సాక్షాత్తు మీ యొక్క శాసనసభ్యులు
మీ పార్లమెంట్ సభ్యులు మీ మంత్రులే జగన్మోహన్ రెడ్డిని నిలదీసి నువ్వే అరుగుడు కాదు, నువ్వే ముఖ్యమంత్రికి అరుగుడు కాదని నిలదీసి మాట్లాడుతున్నారే, దానికి సమాధానం చెప్పు. 420 కొడాలి నాని, నోరు జాగ్రత్తగా పెట్టుకో మాట్లాడు. నోరు జాగ్రత్తగా పెట్టుకోపోతే రాబోయే ఎన్నికల్లో చెప్పాడు మా బాబు. ఏం చెప్పాడు గుర్తున్నదా? మా భువనేశ్వరమ్మని కన్నీరు పెట్టించావు, నీకు తగిన శాంతి చేపిస్తానని చెప్పాడు. అది గుర్తుపెట్టుకో, జాగ్రత్త. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. మరి ఈరోజు మనిషి అనేవాడు శాశ్వతం. అధికారుల్ని చుట్టానిగా మార్చుకొని చట్టాన్ని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మొన్న చూసావా, లక్షల మంది తరలి వస్తే పోలీసు గారి వ్యవస్థ అవసరం లేదని ప్రజలలోకి వెళ్తున్నారు మా నాయకుడు. మీకుందే ఒకటికన్నా ఒక్క శాసనసభ్యుడు పోలీసులు లేకుండా బయటికి రాగలుగుతారా? మీరు మీ ముఖ్యమంత్రి రాగలుగుతాడా? మీ మంత్రులు రాగలుగుతారా? దీనికి సమాధానం చెప్పి 420 మాటలు చేసి 420 రాజకీయాలు చేసి రాజకీయాలు చేసి సొంత బాబాయిని రాజకీయం కోసం హతమార్చిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లిని తల్లిని వాడుకొని రాజకీయంగా వదిలిపెట్టిన చరిత్ర మీది. మా నాయకుని గురించి మాట్లాడే నైతికం లేదు. మేము కొడాలి నానికి ఒకటే హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ జాగ్రత్త. ఇప్పటికైనా నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ కోసమన్నా నీ నోరు అదుపులో పెట్టుకోపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. ఏదో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి పొందాలనో నీ సీటు పీకేస్తున్నాడనో మరి ఈరోజు చూస్తున్నావు. ఎవడెవడు మాట్లాడినారో మీ ఎమ్మెల్యేలు వాళ్ళకందరికి కూడా ఊడిపోతున్నాయి ఒక పక్క నుంచి. వాళ్ళు ఈరోజు మరి మా రాజకీయ జీవితమే సర్వనాశనం అయిపోయింది. మా రాజకీయం మరి పూర్తిగా మరి ఈరోజు కాలగర్భంలో కలిసిపోయిందని ఈరోజు బాధపడుతూ దాదాపు 30 పైసలకు ఎమ్మెల్యేలు కర్ణాటకలోతో మరి ఇక్కడ ముఖ్యమైన నాయకులతో చర్చ జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోస్తామని మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మరి 420 కనుక్కోమని మరి ఒక్కసారి హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. జనసేన తెలుగుదేశం 2 కలిపి ఆ రోజు ఎవరైతే పిచ్చి పిచ్చి వాగులు వాగుతారో, ఎవరైతే కారు కూతలు కూస్తారో వాళ్ళకందరికి కూడా తగిన శాంతి జరుగుతుంది, తగిన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది ఆ విధంగా జరగకుంటే ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఆ చేత కదా మేము మాట్లాడలేమా? అమ్మ నీ అక్క అని మేము మాట్లాడలేమా? మాకు చేత కదా? ఏం మీకు ఏమన్నా పోటు మొగడను గడ్డం పట్టుకుంటే ఇడిపించుకోలేవే? నువ్వేదో పెద్ద ఎగిరెగిరి వాడు ఈడని కూతుస్తావు కారు కూతులో నువ్వు 420గా ఉండి మరి ఇస్పెటాకులు ఆడిస్తూ జోజాలు ఆడిస్తూ 420 తానం చేసేది నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా? ఏం పీకినారు? మొన్నంతా చెప్పారు మరి కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. 52 రోజుల్లో ఏం పీకినారు? ఏం ఇరగదీసినారు? ఆఖరికి ఒక్క తెల్ల పేపర్లు కూడా ఎక్కడ కానీ 10 రూపాయలు కూడా అవినీతి జరిగిందని చూపించలేని సన్నాసులు 420 గాళ్ళు. మీరు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారంటే, మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గురించి మాట్లాడతారంటే రాష్ట్ర ప్రజలంతా కూడా చీకొడుతున్నారు మిమ్మల్ని. ఆయన పాదయాత్ర చూడండి, మీ నాయకుడు పాదయాత్ర చూడండి ఏ విధంగా పాదయాత్ర చేశాడు. మీ నాయకుడు 5 రోజులు పాదయాత్ర చేస్తే తాడేపల్లి ప్యాలెస్లో 3 రోజులు అక్కడ ఎంజాయ్ చేశాడు. ఆ విధంగా పాదయాత్ర కంటిన్యూగా ప్రజల పచ్చాన ప్రజల సమస్యలు తెలుసుకొని, విద్యార్థుల సమస్యలు తెలుసుకొని, కార్మికులు కర్షకులు అనేక రంగాలలో ఉన్న మరి నిరుద్యోగులు వాళ్ళందరి గల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడికి ఏం చేయాలా, ఏ విధంగా పరిష్కరించాలని ఆ పాదయాత్రలో అనేక హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తానే తప్పకుండా నెరవేర్చి తీర్తాం. ఈ రాష్ట్రానికి అమరావతిని పూర్తి చేస్తాం, పరిశ్రమలు తెస్తారు, అనేక రంగాలుగా తెలుగుదేశం జనసేనతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి యొక్క 420 గారికి మరి ఒక్కసారి తెలియజేస్తూ ఖబర్దార్ ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోపోతే
తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని కూడా హెచ్చరిస్తున్నాం మీడియా ద్వారా. Audio